నమస్తే న్యూస్ 12 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామన్న మంత్రి కుమారస్వామి. రోజురోజుకి శృతిమించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. 2 యువకులు గంజాయి మత్తులో ఓ యువకుడిపై దాడి. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరతారనే ప్రచారం. ఆగ్రహంతో ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి. రాజానగరం నుంచి గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్టు. 353.8 కేజీల గంజాయి స్వాధీనం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి టీడీపీలో చేరడానికి తాము అంగీకరించబోమని కార్యకర్తలు నిరసన తెలిపారు. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. భీమిలిలోని మధరవాడ కొమ్మతి రైతు బజార్లో బియ్యం, కందిపప్పులకు ప్రత్యేక కౌంటర్లను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం దుకాణదారుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విశాఖ జిల్లాలో 13 రైతు బజార్లు ఉన్నాయని, మధరవాడ రైతు బజార్ మోడర్న్ రైతు బజార్గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో యూటర్న్ లేదని, వైటర్న్ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ను మంత్రి రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్ల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన కందిపప్పు, స్టీమ్డ్ బియ్యాన్ని తక్కువ ధరకు ప్రారంభించమన్నారు. రైతు బజార్ల ద్వారా రైతులే నేరుగా తమ ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే సౌకర్యాన్ని కల్పించామన్నారు. రైతు బజార్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. కొన్ని కారణాల వల్ల రేషన్ షాపుల ద్వారా పంచదార ఇవ్వలేకపోయామని, వచ్చే నెల నుండి పంచదార సరఫరా చేస్తామని మంత్రి కొల్లి రవీంద్ర తెలిపారు. అక్రమంగా మైనింగ్ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కందిపప్పు 180 రూపాయలుంటే రైతు బజార్లో 160 రూపాయలకే మరి కందిపప్పు కేజీ కందిపప్పు అందించడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యం కూడా ఇవాళ మార్కెట్లో 58 రూపాయలు 60 రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే, పాత బియ్యం సోనా బియ్యం 48 రూపాయలకి రైతు బజార్లో అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టీమ్ రైస్ అయితే 52 రూపాయలకి స్టీమ్ రైస్ అందించడం జరుగుతుంది. ఇది చాలా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి తగిన విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరి దీన్ని వెంటనే ప్రారంభించాలని భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు బజార్లో కూడా ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. రైతు మార్కెట్లకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మార్కెట్లో రైతులు నేరుగా వచ్చి
రైతు మార్కెట్లో అమ్ముకునే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల చాలా గ్రామాల నుంచి రైతులు బందర్లో ఉన్నటువంటి మార్కెట్ తీసుకొచ్చి మరి వాళ్ళు సరసమైనటువంటి ధరలకు అమ్ముకోవడం, అలాగే వినియోగదారులకు కూడా చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ వాళ్ళకి తక్కువ ధరలకే అందించడం జరిగేది. మరి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం మచిలీపట్నం 2వ మార్కెట్ను కూడా మేము రైతు బజార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు. 5 సంవత్సరాలు అసలు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ దాన్ని కూడా ఇప్పుడే జేసీ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇమీడియట్గా దాన్ని పూర్తిగా వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. 9 రైతు బజార్లో మన జిల్లాలో మనము స్పెషల్ కౌంటర్ పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్ ఒక కౌంటర్ ఇచ్చి రైస్ మిల్లర్స్ అండ్ దాల్ సెల్లర్స్ ద్వారా ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో బియ్యం గుడ్ క్వాలిటీ రైస్ ఒకటి చాలా పెరిగింది రేటు. అండ్ సేమే కందిపప్పు కూడా ఒక మార్కెట్లో 181, 185 అట్లా రేట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి అండ్ ఆనరబుల్ మినిస్టర్ సివిల్ సప్లైస్ నుంచి డైరెక్షన్స్ ప్రకారము వాళ్ళు అందరితోటి మాట్లాడి ఆల్ రైస్ అండ్ కందిపప్పు హోల్సేలర్స్ మిల్లర్స్ అందరితోటి మాట్లాడి ఒక రేట్కి ఫిక్స్ అయ్యారు. ఆ రేట్లు మన స్పెషల్ కౌంటర్స్లో కందిపప్పు 160 రూపీస్ పర్ కేజీ అండ్ విశాఖలో మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ను సందర్శించి సమీక్ష నిర్వహించారు. స్టీల్ ప్లాంట్లో కలుగుతున్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని, గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వలేదని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు లేదని స్పష్టం చేశారు. స్టీల్ మంత్రి గారు అయినటువంటి హెచ్డి కుమారస్వామి గారు, అలాగే సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు భరత్ గారు, నెక్స్ట్ అలాగే జీవీఎల్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, ధన్యబాబు గారు, అలాగే మా ఇండిపెండెంట్ డైరెక్టర్ స్టీల్ విశ్వనాథ్ రాజు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక ప్రజల నుంచి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజలు కార్మికుల నుంచి, నిర్వాహకుల నుంచి వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను స్టీల్ మంత్రి గారికి, సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఓపిక్గా విన్నారు. మొన్న అక్కడ ఎంపీస్, బీజేపీ ఎంపీస్, తెలుగుదేశం ఎంపీస్ అందరూ కూడా కలిపి వారికి ఒక లెటర్ ఇవ్వడం, ఆయన 2 వారాల్లోనే ఇక్కడికి వస్తానని చెప్పడం, 2 వారాలుగా ముందే 14 రోజులకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి, ప్లాంట్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే కాకుండా చాలా ఓపిక్గా మేము చెప్పింది విన్నారు, రాజకీయ నాయకులుగా, అలాగే కార్మికులు చెప్పినటువంటి విన్నారు, నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు, మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారు. తుదిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ని మేము రివైవ్ చేస్తాం, దీన్ని కాపాడుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే మా డిస్కషన్లో కూడా వారికి కొన్ని చెప్పాం. ముఖ్యంగా ఈ ప్లాంట్కి ఇప్పుడు బ్యాంకర్స్ అని లోన్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్, అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ల్యాండ్ని, స్టీల్ ప్లాంట్ RINL పేరు మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది, ఇది RINL పేరు మీద చేయండి, లేదంటే దీనికి మైన్స్ కేటాయించండి, ఇంకా అది కూడా సాధ్యపడిపోతే సేల్లో మర్చేయండి. ఒకవేళ సేల్ మర్చి కూడా లేకపోతే మీరు వెట్ లీజింగ్ అని, అంటే ఉన్న పలంగా సేల్ వచ్చి. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై కందిపప్పు, ఫైన్ రైస్, రా రైస్లను రైతు బజార్లలో అందించడం జరుగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్లో గురువారం సబ్సిడీపై కందిపప్పు, బియ్యాన్ని ప్రారంభించారు. సివిల్ సప్లైస్ శాఖ రైతు బజార్లలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో అందించే విధంగా కందిపప్పు 160 రూపాయలు, సోనా మసూరి రకం బియ్యం ఫైన్ రైస్ 49 రూపాయలు, రా రైస్ 48 రూపాయలకు అందిస్తున్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతు బజార్లలో తక్కువ ధరలలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందించడం ద్వారా రైతులకు, వినియోగదారులైన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ప్రభుత్వం పేద వర్గాలకి మేలు కలగడం కోసం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ అవకాశం ఉన్నా ఉపయోగించుకుని నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపులో చేయడం కోసం ధరల స్థిరీకరణ నిధి ద్వారా కూడా ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నా, ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా నిత్యావసర వస్తువులు దొరకకుండా ఉన్నా ప్రభుత్వం ఇంటర్వెంట్ అయి ఈ యొక్క ప్రజలకి మేలు చేకూర్చడానికి కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద వర్గాలకి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మేలు చేస్తుందనడానికి ఈనాడు అందిస్తున్న కందిపప్పు, బియ్యం సబ్సిడీ ధరలపై అందించడం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ విధంగా ప్రభుత్వం సూర్యాపేట మండలం బాలెంల ఎస్సీ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో మద్యం సీసాలు వెలుగు చూసిన ఘటనలో ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా బాలెంల నుండి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వరకు 15 కిలోమీటర్ల నిరసన పాదయాత్ర చేపట్టారు విద్యార్థినులు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థినులు గంటల తరబడి బైఠాయించినా అధికారులు ఎవరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పేదలకు ఉచిత ఇసుక విధానంపై ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడిలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి. పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి చిన్నగంది బొమ్మ సెంటర్ వరకు ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశంలోని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని తెలిపారు. దేవుణ్ణి నమ్మని వారు పేరుకు నామాలు పెట్టి స్వామి ఆస్తులకే పంగనామాలు పెట్టిన నయవంచకులు గత ప్రభుత్వంలో టీడీపీలో ఉన్నతాధికారులుగా ఉన్నారని అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం టీటీడీని మార్చివేసిందని, గత ప్రభుత్వంలో ఇతర మతస్థులకు టీటీడీలో అధికారాన్ని అప్పగించారని విమర్శించారు. ఎర్రచందనం పేరుతో స్మగ్లింగ్ కు వైసీపీ నేతలు పాల్పడ్డారని అన్నారు. ప్రముఖ భారత క్రికెటర్ శ్రీశాంత్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీశాంత్కు ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రైల్వే స్టేషన్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. గంజాయి మత్తులో గత కొన్ని నెలలుగా గంజాయి బ్యాచ్ వీర విహారం చేస్తున్నారు. గంజాయి మత్తులో స్థానికులతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఎదురు ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా 2 యువకులు గంజాయి మత్తులో రోజువారీ కూలీ పనులు చేసుకుంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడిపై దాడి చేశారు. తెలుగు భాష రాని పొరుగు రాష్ట్ర యువకుడు వీరి చేష్టలకు ఏం చేయాలో తెలియక భీతిల్లిపోయాడు. అక్కడ పోలీసులు ఉన్నా ఏమాత్రం భయపడకుండా గంజాయి బ్యాచ్ ఆ యువకుడిపై దాడి చేయడం గమనార్హం.
నెంబర్ చెప్పు నెంబర్ కొట్టింది నెంబర్ కూడా అవును లేకపోతే అయిపోయి వచ్చేసాడు అక్కడికి చివరికి వచ్చాడు అక్కడి నుంచి పెరిగిత్తు నా కొడుకు ఎట్ట పెరిగితే తెలిసాడు ఏం చేశాడు మీదకి వచ్చేసా కత్తి తీసుకొని ఫోన్ ఇలా చూస్తున్నా అనకూడదు ముట్టు కూడా కడుక్కోవాలా వచ్చేసాడు కత్తి తీసుకొని అలా మీదకే అరిచావా అప్పుడు అరిచా గట్టి కడితే అప్పుడు మా వాళ్ళు వచ్చారు ఇంత రాయి తీసుకున్నాడు ఇంత రాయి కొడతానికి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలంలోని దివాన్ చెరువు వద్ద గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 153.80 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 2000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సర్పవరం గ్రామంలో వినాయక విగ్రహాల గోడౌన్లో ఉన్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 353.8 కేజీల గంజాయి, లారీ, 4 సెల్ ఫోన్లు, 4000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చేస్తా ఉన్నాం. వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇది 100 రోజుల్లో అదుపులోకి వస్తుందని అనుకుంటున్నాం. లేదా లేకపోతే మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు మేము ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.